ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి మన పనికి పోయేది ఉందా ఇంట్లోనే చేస్తావా? సరే సర్లే దర్వాజకి పందులకి ఎందుకు నుంచున్నావు? గోగులు కూడా లెక్కలేండి నీకు బలిసినావే. $10,000 ఇంకా 500 తక్కువ ఉన్నాయి. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరిని అడుగుతా? రాజుగారిని అడిగితే సరిపోతుంది. 10,000 అయితే బ్యాంకులన్నీ వేయొచ్చు. ఇంట్లో ఉంటే ఆయన చూసుకోవద్దు. ఎప్పుడు పైసలు తీసి పక్కన పెడదాం, బ్యాంక్ లో పెడదాం అని తప్ప పెళ్ళకి ఒక చీర కొందాం, ఒక నగ కొందాం అని ఉండదా? ఎప్పుడు ఇదే సోది నీతోటి. పెళ్లి వేసుకోవడం ఇదే అనుకోవచ్చు. 5,000 చీర కొనిస్తా కూడా 100 రూపాయలు నైట్ వేసుకొని తిరుగుతావు. నీకెందుకు చీరలు? నైట్లు కొనిస్తాను ఎక్స్ట్రా వేసుకొని సోకులో వాడు. మధ్యాహ్నం అన్నం వండి పెట్టు, నేను వస్తాను ఇప్పుడే. నేను వండనీకే ఉన్నాను, తిననీకే ఉండవు. రాజు దాదా అన్న ఏమి వచ్చినా ఉన్నాయి కానీ దేనికో చెప్పిస్తాను. అనుమానం వాడు కాదురా, నేను అట్లా అడిగినా. ఇప్పుడు దానికి అంతగా చేస్తాను. సరే వచ్చి కూర్చో, ఎంత కూర్చొని మాట్లాడుతా. అట్లా తెలుస్తున్నాయి కూడా. అరే నువ్వు తింటే నాకు కూడా తినబోదే. మురుకులు రాదా వచ్చిన కాడ నుంచి నువ్వే తింటున్నావు పంది లెక్క. అరే అడుగుతే ఒక 500 ఎక్కువ ఇస్తా కానీ మురుకులు మాత్రం ఇయ్యరా. నేను ముందే వాకర్ మురుకులు ఇంకా. అయితే ఏమైందిరా? కొన్ని మురుకులు గంతగానం బాధ అవుతుంది ఏమైనా నీకు? కొన్ని మురుకులు కాదు, చిన్న ముక్క కూడా. అసలే మురుకులు అంటే నాకు సచ్చేది ఇష్టం. అరే కరువు ప్రాంతానికో ఎరువులు అమ్ముకునే మొక్కపడా. కావాలంటే నీ పెళ్ళానికి చెప్పి ఇంకా చేయించుకొని తినురా. దానికి అంతగానం చేస్తున్నావేమ్రా? నాయన నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు చేయమంటే అది మొక్కి చీపుడు అనుకుని చంపుతుందాన్ని. నీకేం తెలుసు దాని గురించి? అది ఎప్పుడు చేస్తే అప్పుడు మూసుకొని తినాలి నేను. అంతే, వేరే ముచ్చటనే లేదు. సరేరా అవన్నీ ఓని. నేను నీ దోస్తు కానిరా భయ్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నీకు అప్పటి నుంచి మురుకులు అడుగుతున్నా, నన్ను చూస్తే నీకు బాగా అనిపిస్తలేదా? అరే నువ్వు ఇడికెళ్ళి పోకుంటే గోషిగా నువ్వు వేసుకుని దాన్ని ఊసి పెట్టట్టు కొడతా. నడు వేడికల్ నడు, ఫస్ట్ నడు. ఆఫ్టర్ ఆల్ మురుకుల కోసం నన్ను కొడతా అంటావారా? అరే ఈ యాది పెట్టుకొని నీకంటే మంచి మంచి మురుకులు చేయించుకొని నేను తినలేను అనుకో. ఆగు ఒకసారి ఆగు. అరే జిట్టం ఒక పడ, నాడు వేడికల్ నడు, ఫస్ట్ నడు. దిష్టి తాగుతుంది నాకు తింటుంటే. పోతారా? పోతా. పోకుంటే నిన్ను నీ మురుకులు చూసుకుంటా కూర్చుని అనుకుంటావారా? పోతా. ఇంత ఆకారం వేసుకొని చిన్న కోడికంత కూడా కలుగుతారు. అప్పటి నుంచి నాడు నాడు వేడికెళ్ళినాడు, ఫస్ట్ నాడు. అరే ఇలా నా ఇజ్జత్ మీద ఇజ్జత్ తీసినావు కొడుక. నిన్ను చూసుకుంటా చూడు. ఈ పిక్కల కోసం ఆగి ఆగి ఆకలి నేనే తింటాను. పోయి ట్యూషన్ వస్తా, 7 దాకా పోయిండు. అమ్మ డోరు కాపాడండి పోయమ్మ ఫేస్ టు ఫేస్. ఏం పుట్టిందిరా? మళ్ళీ ఏం చేసినావు? డోర్లు ఎందుకు ఓపెన్ అయినాయి? ఏం పుట్టిందా నీకు? గట్ల దబ్బుకుంటూ వస్తున్నావు. ఏం పుట్టింది? ఏం పుట్టలేదు కానీ పోయి మురుకులు చేయిపో. మురుకులా? అట్లా కడుక్కొని చంపినా అనుకో, గుడి మెట్ల కడ పడతావు. అమ్మ బాబాయ్, పండగ ఉన్నప్పుడేమో చేస్తా అంటే వద్దు, నేను చిన్నపిల్ల కన్నా అవి తినుకుంటా కూర్చోన్నా అని అన్నావు. ఇప్పుడేమో మురుకులు చెయ్యు అని అంటున్నావు. ఎట్లా కనిపిస్తున్నా? నువ్వు అడిగినప్పుడు చెయ్యాలా లేకుంటా లేదా? నేను చెయ్యా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అప్పుడు నాకు కొవ్వట్టి వద్దన్నా కానీ ఇప్పుడు చేయిపో. ఇప్పుడు కరిగింది ఎవరు కొవ్వంతా? కరిగింది. చేయిపో నోరు మూసుకొని. పండగైనా 10 దినాలకు మురుకులు చేస్తే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చూసి నవ్వుతారు. అర్థమవుతుందా? నేను చెయ్యా. ఇకరం తక్కపండు. అరే బయట నీ మొగునికి అవమానం జరిగింది. నువ్వు మురుకులు చేయాలా నేను తినాలా? అవమానించిర్రా?
నిన్నెవరు అవమానించారు అంతగానం జర చెప్పరా అది నాకు కూడా. వెనకడుకో గోర్స్ వచ్చింది గోవిందా అంటే పెళ్ళం వచ్చిందన్న గాలిందా అని అంట. నీ అసొంటిది చెప్పిన పని చేయకుండా అన్ని ఉల్టా మాటలు మాట్లాడుతున్నావేందే? నేను చెయ్య అంటే చెయ్య, ఎందుకు ఊకే విసిస్తున్నా? ఎందుకు చేయవే పంది ముఖం దానా? నేను చేస్తానప్పుడు ఎందుకు వద్దన్నావు మళ్ళా? ఇప్పుడు నేను చెయ్య. అప్పుడు నాకు దినబుద్ధి కాలేదే. అయితే మనం చేయబుద్ధి అయితే లేదు. నాకు కోపం వచ్చింది అనుకో పాపం అనుకుంటా కొడతా బిడ్డ. నువ్వు కొడితే ఇట్లా చేతులు పెట్టుకొని కూర్చుంటా అనుకుంటున్నా. ఇట్లా కాదే, ఇప్పుడు పోయి నేను లొట్టి వాళ్ళగా పోసుకొని వచ్చి నీ లొట్టి వాళ్ళ కోసం నేను ఇంటవు. పోపో ఏడుగైనా గిడికే కదా వచ్చేది, వచ్చినాక చెప్తాను ఈ సంగతి. మళ్ళీ ఎవర్రా వీడు ఇట్లా మధ్యాహ్నం తోవాల నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఇల్లు ఉన్న వాళ్ళని నిన్నే తోలాడుతున్నారా? 300 అడుకునేటోడన్నా మంచిగా అడుకుంటాను. నువ్వేంద్రా ఇంత డిమాండ్ చేస్తున్నావు? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అవన్నీ తర్వాత చెప్తా కానీ తాగానికే 300 ఇరా. తాగనీకేనా? అవును. ఊరు మీద ఉన్న తాగుబోతుల లిస్ట్ లో ఒకట నీ పేరు ఎక్కేలా ఉంది యారా. అంటేనేమో అందరికి కోపం వస్తుంది. అదేం కాదురా నాయనా, ఈ ఒక్క రోజుకి మాత్రమే. ఆపరా నీ వాగుడు. అదే నిజం రా. ఏ ఆపన, ఊరు మీద ఉన్న పెంట మొత్తం తగిలేసుకునేలా ఉన్నావు. అరే ఎందుకురా నన్ను ఇంత అల్కగా తీసి వాడేస్తున్నావు? ఎప్పుడైనా నేను తాగంగా చూసినావారా? సుల్లే. మరి ఎందుకురా నేను తాగబోతానని నమ్ముతున్నావు నువ్వు? నువ్వు తాగుబోతాడు అవుతున్నావు అని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు నన్ను 300 అడిగినప్పుడే అర్థమైపోయింది నువ్వు తాగుబోతావు అని. ఏమని? తాగి జోబు అంతా కాలే, ఇజ్జత్ అంతా గాలి గాలే. ముంగిసకు అంగేసినట్టు మంచిగానే ఉన్నావు కానీ నీకు నువ్వే ఏదేదో ఊహించుకుంటే ఎట్లారా? నేను ఊహించుకోవట్లేను కానీ నీ దగ్గర డబ్బులు లేవా? మరి లేవని ఎవరు చెప్పిండ్రా నీకు? నా దగ్గర మస్తుగా ఉన్నాయి చూసావా, కానీ వీడికే నాకు మనసు ఒప్పుతలే, అందుగుంచే నీకు 300 అప్పు అడిగిన. అంటే నీ దగ్గర ఉన్న కట్టాలన్నీ కోటలు కట్టడానికే దాచి పెడుతున్నావు. కూటర్ దాడానికి నా దగ్గర ఉన్న డబ్బంతా దోసుకుందాం అనుకుంటున్నావా? ఈ పైసలు ఏమొద్దురా, నేను అలా కదా అడిగినందుకు నా ఇజ్జత్ అంతా తీస్తున్నావు. ఏమొద్దు పో, నా పైసలు పెట్టుకొని నేనే రావుతా. అరే పోరా పో, నీ అసలు ఎంతమంది చూడలేదు. నీకు తెలియదురా, పిల్లలు నాకు ముక్కులు చేయంటే చేసి ఇస్తలేదురా, ఎంత బాధపడుతుంది. ఏమా నిన్నంతా మాట అన్నదా మావా? నువ్వే ఏమనుకున్నామా? ఒకప్పుడు యూత్ నువ్వు తోపు ఊకుండా మా ఇంటికి పోతే మళ్ళా గిన్నెలు గిలాసాలు పెళ్ళమే ఇంట్లో పడాలి, బయట పడాలి. చూడు దీని ప్రభావం అంతా దాని మీద చూపి. దాని ప్రభావం మా నీ మొత్తం చూపి. రైట్, తాగు తాగు మంచిగా. అది కాదురా, మురుకులు చేయమంటే అది ఎంత పెద్ద పెద్ద డైలాగులు కొట్టి తెలుసా? మరి నువ్వు ఎందుకు ఊకున్నామా? సచిన భావంలోకి ఎందుకున్నామా? అరే ఊకునుడేంద్రా, ఊకోదనే కదా ఈ ఊపుతుంది. ఇప్పుడు చూడు దాన్ని పోయి ఎట్లు ఊపుతా. ఏమో ఊపుతావు చూస్తా కానీ నేను ఇప్పుడు దాన్ని ఆ రాజు గాని ఊపలేను అనుకో, నా పేరే మార్చుకుంటా నేను. నువ్వు రాగు. ఊపు కాదు, మొత్తం బయటకు వెళ్ళలేమా, చూసుకుందాం, మన ఇద్దరే ఉందాం, రోజు తాగుదాం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. రోజు తాగుదామా? నువ్వు రాగు. తాగమా, నువ్వు అది సరిపోతుందా? పోతున్నా. పోతున్నావా? మళ్ళీ వస్తారా? మళ్ళీ వచ్చి కలుస్తాను. ఊపేసేమా. మళ్ళా తాగచ్చు. నా లైఫ్ పట్టిన శని నా భార్యమ్మని ఇప్పుడు చెప్తా నేను సంగతి. ఇక పెళ్ళంతా డైరెక్ట్ గా గొడవ పెట్టుకోవచ్చు. చేతగానే దమ్ములేనివే బయట పోయి తాగచ్చు, నా పని చెప్తావా?
దమ్మైన అనుకో దుమ్మైన అనుకో నువ్వేమంటారు అనుకో కానీ నువ్వు మురుకులు చేయాలా నేను తినాలా. నువ్వు భయపెట్టంగానే భయపడిపోయి వచ్చి చేసి పెట్టే టైప్ కాదు నేను. ఎక్కతక్క చేసినావు తోలు తీసి దండమే అండేస్తా, అర్థమవుతుందా? గుర్తు పెట్టుకో. మగుని అంతగానో మాట్లాడినావేందే. సరే కానీ నువ్వు పోయి మురుకులు చేయపో, తినుకుంటే నవ్వుతా. నేను చెయ్యా అంటే చెయ్య, అర్థమవుతుందా? సతాయించాను నేను చెయ్యా. నువ్వు చేయలేవంటే పండబెట్టి కోస్తా బిడ్డ. అయితే నువ్వు చేసేది చేయకపోయేది. ఏ గడలో పుట్టినవరా నువ్వు? ఎట్లా పుట్టినావు తెలియదు, నా గండన దాచినావు వాడుకో. రాను మొగడంటే ఎట్లుండలేదు తెలుసా? పెట్లా రావే నువ్వు ఎక్కువ ఎక్కువ చేస్తున్నావు నువ్వు. ఆడదాన్ని కూడా చూడకుండా దొడమికి డడేలు కొనుక్కుంటావు. నువ్వే మొగడు మీరా? చెప్పినా కదా మురుకులు చేయకుంటే ఇట్లానే ఉంటది. ఇంకా తన్నాలి నిన్ను. నువ్వింత తెగించినాం కదా, నేను గింత కూడా తెగించను అనుకో, నా ఆడజాతికి అవమానం, అర్థమవుతుందా? ఇంద్రా నల్లి కుట్ల బాడుకో. నన్ను కొడతావు నువ్వు? నువ్వు నన్ను కొడతావు? నువ్వు ఏం చేసినావు నువ్వు? ఏమైంది? దినాలకి డేట్ పెడుతున్నాను. నా దినాలకు డేట్ పెడుతున్నావు? తాటి కొమ్మ ముందు ఈత కొమ్మంత లేవు. ఏందో ఈ ధైర్యము. ఏమనుకుంటున్నావు నన్ను? మందు రాగాలన్నా మేమే, దాని తగ్గ పర్ఫార్మెన్స్ చేయాలన్నా మేమే. ఏదో షోకి తాగినా చేసినా అంటే కాదే. అర్థమైందా? ఇతనే కింద పడతావు. నోరు మూసుకుని మురుకులు చేయలేవు. మస్తు పురుషుడు చేస్తుంది. The next day. సో ఇగో సరే ఫోన్ చేస్తున్నాడు బట్ రాత్రి అడిగినా చేసినావా? తప్పుదా చేసిన నేనంటే ఎంత ప్రేమని. ముద్దులో పెళ్ళామా? తిను టేస్ట్ చేసి చెప్పు. ఇప్పుడు చేస్తాను. నేను చేస్తాను. నువ్వు చేసినా కొంటా ఏమైతుంది? హలో రాజు, ఏడున్నావురా? అరే జర మా ఇంటి కాడికి రాదు, అర్జెంట్ రా. జర అర్జెంట్గా రారా ప్లీజ్. ఇప్పుడు రాదా ఎందుకు పిలుస్తున్నా? అంటే అది వచ్చినాక తెలుస్తుంది. తినమన్నా నువ్వు. తింటాను. ఏమారా? చిన్నవా దా. ఏమైంది? ఏం కాలేదురా. ఏమైనా చెప్పవరా? ఏం ప్రాబ్లం వచ్చింది? ఏం కాలేదురా. నిన్న నీతో వచ్చి నేను ఏం అడిగినా? ఏమడినా? మురుకులు అడిగినా కదా, ఏదో కదా. ఇప్పుడు చూడు ఏమైంది? ఇల్లయాస చూడమన్నా నీకు తినమని. ఇది మెయిన్. నా మురుకులు అడిగితే ఇయ్యలేదు. నువ్వు నేను పిలిచింది మురుకులు అమ్మనే. నువ్వు చీరదగినవా? నువ్వు తింటున్నానే. ఆగు ఇస్తా. ఇవి కొన్ని ఉన్నాయి, ఇవే లాస్ట్ మురుకులు. అంటే నేను చెప్పేది నాకు చెప్తున్నావు. గుర్తు చేసుకో. చీరలు కావాలన్నా కదా ఇస్తా. ఉండవు. మొత్తం చీరల దుకాణం కొనుక్కో. నువ్వు ఏమైంది? తింటున్నానే. ఆగు ఇస్తా. ఇవి కొన్ని ఉన్నాయి, ఇవే లాస్ట్ మురుకులు. అంటే నేను చెప్పేది నాకు చెప్తున్నావు. గుర్తు చేసుకో. చీరలు కావాలన్నా కదా ఇస్తా. ఉండవు. మొత్తం చీరల దుకాణం కొనుక్కో. నువ్వు
హలో ఇట్లా పట్టుకో ఎంతసేపు నిల్చుంటావు అయ్యా జనాలు కృషి చేస్తా ఏమమ్మా వాడు ఏమేమి చేస్తాను నిన్న ఒక్క మాట అన్నదానికి ఇంత ఆనం చేస్తుంది వాడు. ఆయన అట్లా చేస్తా. ఇప్పుడు వాడు వచ్చినాకుండా నేను ఈడ ఒళ్ళు ఏం చెప్తావు పోదు కానీ ఆ మురుకుల పంచాయతీ ఏందో నిన్న అనవసరంగా వచ్చి అడిగిండు 500 ఇయ్యేసరికి ఇంత చేసి ఏమైంది అసలు నిన్న వచ్చిండు 500 ఏమని ఇయ్యలేదు. ఇంకా సరే అని చెప్తే ఇప్పుడు రాత్రి ఏమొచ్చిందో మళ్ళీ ఇప్పుడు నన్ను తెలుసుకొని మురుకులు పంచాయతీ చేస్తాను. ఇంక ఇంత ఉంటే ఎట్లా అవుతున్నాం నీ భర్తతో? ఏమో అయ్యా ఏ కాల్సి వచ్చింది ఏగుతున్నా ఏం చేద్దాం. ఎటుపోయింది నేను అసలు ఇంతవరకు వస్తుంటాడు వాడికి పోయింటాడు. వచ్చినావరా? పైసలు పెరిగి నీకు ఎక్కువ ఇచ్చినట్టున్న పైసలు అయ్యో పట్టు నీ పైసలు మురుకులు వేసి మన తింటలేవేంది నాకు ఇయ్యమ్మా మురుకులు. కదా ఆగు అయ్యా రోజు ఉండే ఇంత ప్రేమ పెడతాను తింటలేవేంది ఏమైంది దానికి? నీకు విషయం చెప్తాదా ఏం చేసినావు? దా చెప్తాదా A few moments later. ఇంత నీళ్ళు నచ్చి పాడేస్తుందా అయ్యో ఏమైందండి 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 ఏం చెప్పమంటే లుంగి ఇప్పాలా పెట్టాలా నాకే అర్థమవుతుంది. అయ్యో అవునా ఎందుకు అట్లా ఏమని ఆ మురుకులు తిన్న కాడి నుంచి అలా అయింది. అవి మురుకులు అనుకుంటున్నావా నువ్వు అందులో మోషన్ టాబ్లెట్ కలిపిన నేను అన్నావు కదా ఏదో డైలాగ్ తాగనీకైనా మేమే ఊగనీకైనా మేమే ఏదో డైలాగ్ కొట్టినావు చూడు కొట్టు ఇప్పుడు ఒకసారి కొట్టు ఇటు చూడు తలెత్తు ఏమైందిరా? ఏమి కాలేదురా. ఏమైందన్నా? మురుకులు తిన్నప్పటి నుండి మోషన్స్ అయినాయట మీ అన్నకి. అరే నీకు ఇట్లనే కావాలా? నీకో దండం ఆ మురుకులకు ఇంకా